గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు జీవిత బీమా సంస్థలకు సంబంధించినటువంటి ఖాతాలు ఏ విధంగా మనం ముగింపు లెక్కలు అనేటటువంటి తయారు చేయాలి, దాని గురించి మనం ఒక ప్రాబ్లమ్స్ చెప్పుకుందామండి. రెవెన్యూ ఖాతా అలాగే బ్యాలెన్స్ షీట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము. ఇక ఆల్రెడీ మీకు ఫార్మాట్ రెవెన్యూ ఖాతాకి సంబంధించి అలాగే ఆస్తుల పట్టికి సంబంధించి మనకి మీకు ప్రొఫార్మా ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. సో కన్సర్న్డ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి మనం మీకు చెప్పినట్టుగా ఏదైనా ప్రాబ్లంలో వచ్చినప్పుడు దాని గురించి అది ఎక్కడ చేయాలి, ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి అనేటటువంటిది మనం చెప్పుకుందామండి. సో జీవిత బీమా సంస్థలకు సంబంధించి సమ్స్ రాసుకోండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ prepare revenue account in the statutory form of the Moon Assurance Company Limited, Moon Assurance Company Limited, for the year ended 31st 12/2008, 31/12/2008తో అంతమయ్యే కాలానికి ఈ క్రింది వివరాల నుండి మూన్ అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారి రెవెన్యూ ఖాతాను శాసనాత్మక నమూనాలో తయారు చేయండి. శాసనాత్మక నమూనాలో తయారు చేయండి. రాసుకోండి. క్లెయిమ్స్ బై డెత్, మరణం ద్వారా క్లెయిమ్స్ బై డెత్ పెయిడ్, మరణం ద్వారా చెల్లించిన క్లెయిములు 1,42,000, 1,42,000. Next, claims by maturity paid, claims by maturity paid, గడువు తీరడం ద్వారా చెల్లించిన క్లెయిములు, గడువు తీరడం ద్వారా చెల్లించిన క్లెయిములు 70,200. నెక్స్ట్ ప్రీమియమ్స్ 14,12,100, 14,12,100. నెక్స్ట్ వార్షిక చెల్లింపులకు ప్రతిఫలం, consideration for annuities granted 1,64,000. Next, annuities paid, చెల్లించిన వార్షికాలు 1,06,900, 1,06,900. నెక్స్ట్ నగదు రూపంలో చెల్లించిన బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్, 4,800. నెక్స్ట్ నిర్వహణ ఖర్చులు
ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహణ ఖర్చులు 63,800, 63,800. కమిషన్ 19,140, 19,140. నెక్స్ట్ ఇంట్రెస్ట్, డివిడెండ్స్ అండ్ రెంట్, వడ్డీ, డివిడెంట్లు, అద్దె బ్రాకెట్లో నెట్, నికరం, నెట్ 1,95,700, 1,95,700. నెక్స్ట్ మూలంలో తగ్గించిన ఆదాయ పన్ను, మూలంలో తగ్గించిన ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ 12,400, 12,400. వదులుకోళ్ళు, సరెండర్స్, వదులుకోళ్ళు 26,300, 26,300. నెక్స్ట్ బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం, ప్రీమియం తగ్గింపుగా బోనస్, ప్రీమియం తగ్గింపుగా బోనస్ 1,800, 1,800. వాటాదారులకు చెల్లించిన డివిడెంట్లు, డివిడెండ్స్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్, డివిడెండ్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్ 9,000. సంవత్సర ప్రారంభంలో, సంవత్సర ప్రారంభంలో జీవిత బీమా నిధి amount of life assurance fund at the beginning of the year, at the beginning of the year 30,45,000, 30,45,000, 30,45,000. నెక్స్ట్ మరణం ద్వారా చెల్లించిన క్లెయిముల సంవత్సర ప్రారంభపు నిల్వ, అవుట్స్టాండింగ్ డెత్ క్లెయిమ్స్, outstanding death claims at the beginning of the year 25,000, 25,000. నెక్స్ట్ మరణం ద్వారా చెల్లించవలసిన అని రాయండి, పైది కూడా చెల్లించవలసిన, అవుట్స్టాండింగ్. మరణం ద్వారా చెల్లించవలసిన క్లెయిముల సంవత్సరపు ముగింపు నిల్వ, అవుట్స్టాండింగ్ డెత్ క్లెయిమ్స్, outstanding death claims at the end of the year 16,000, 16,000. ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లము. మనకి ఆ రెవెన్యూ ఖాతాని తయారు చేయమన్నారు ఇక్కడ.
సో రెవెన్యూ ఖాతా తయారు చేసేటప్పుడు మనకి రెవెన్యూ ఖాతాలో 1 నుంచి 4 షెడ్యూళ్ళు రెవెన్యూ ఖాతా తెలియజేస్తుంది. రెవెన్యూ అకౌంట్ 1 నుంచి 4 షెడ్యూల్ అండి. సో ఇవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఏ షెడ్యూల్లో ఏ ఐటమ్స్ పడతాయి అనేది. ఒకసారి మనం ఇక్కడ ముందు షెడ్యూల్ వివరించుకుంటూ తర్వాత స్టేట్మెంట్ తయారు చేద్దామండి. ఓకేనా? ముందు షెడ్యూల్ 1 షెడ్యూల్ నెంబర్ 1 ఆర్జించిన ప్రీమియం లేదా సంపాదించిన ప్రీమియం. ప్రీమియం ఎర్నడ్. పర్టిక్యులర్స్ అమౌంట్. చూడండి, లెక్కలో మనకి డైరెక్ట్గా ప్రీమియం అని చెప్పి అమౌంట్ ఇవ్వడం జరిగింది. చూడండి, లెక్కలో డైరెక్ట్గా మనకి ప్రీమియం అని ఇవ్వడం జరిగిందండి. ఆ అమౌంట్ ఇక్కడ తీసుకోండి. ప్రీమియం 14,12,000 టోటల్. ఇక అడ్జస్ట్మెంట్లో మనకి రావాల్సిన ప్రీమియం అని కానీ, లేదా మనం ఏమైనా ఇంకా బకాయి అలాగే ప్రీమియం తగ్గింపుగా వినియోగించినటువంటి బోనస్ సర్దుబాటులో ఇచ్చినప్పుడు కానీ మనం ఇక్కడ కొన్ని అడ్జస్ట్మెంట్ చేయాలండి. ఇది ఫెయిర్ ప్రాబ్లం కాబట్టి మనకి ఏ విధమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ లెక్కలో ఇవ్వలేదు. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 2 ఏంటండి? కమిషన్. ఇక్కడ కూడా మనకి డైరెక్ట్గా పాయింట్ ఇచ్చేసాడండి. కమిషన్కి సంబంధించి డైరెక్ట్గా ఇక్కడ అమౌంట్ ఇవ్వడం జరిగింది. రాసేయండి, కమిషన్ పెయిడ్. కమిషన్ పెయిడ్ ఎంత ఇచ్చాడండి మనకి? 19,140. 19,140 టోటల్. నెక్స్ట్ చూడండి, షెడ్యూల్ నెంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు. ఈ నిర్వహణ ఖర్చులు కూడా మనకి లెక్కలో డైరెక్ట్ అమౌంట్ ఇవ్వడం జరిగింది. పర్టిక్యులర్స్ అమౌంట్. చూడండి, ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అని డైరెక్ట్గా మనకి ఇవ్వడం జరిగింది. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంత ఇచ్చాడండి మనకి? 63,800. టోటల్. ఇక నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్.
చెల్లించిన ప్రయోజనాలు. చెల్లించిన ప్రయోజనాలు. చెల్లించిన ప్రయోజనాలు. ఇక్కడ చూడండి, క్లైమ్స్ బై డెత్. క్లైమ్స్ బై డెత్ ఎంత ఇచ్చాడండి? ఇక్కడ మీరు మనకి 2 క్లైమ్స్ ఇచ్చాడు కాబట్టి కొంచెం ఇన్నర్ కాలం అవుటర్ కాలం కూడా తీసుకోండి. క్లైమ్స్ బై డెత్ ఎంత ఇచ్చాడు మనకి లెక్కలో? 1,42,000 ఇచ్చాడండి. 1,42,000. లేదా మీరు ఈ కాలం పట్టుకోకపోయినా ఇక్కడ చూపించినా పర్వాలేదు. ఒక కాలము అవుటర్ కాలం ఒకటి వేసుకున్నాను. అలాగే క్లైమ్స్ బై మెచ్యూరిటీ. గడువు తీరడం వల్ల క్లైములు చెల్లింపు ఎంత ఇచ్చారు? 70,200. సో టోటల్ చేయండి 2,12,200. దీనిలోంచి లెస్ మీకు చెల్లించవలసిన మొదటి సంవత్సరం బిగినింగ్ ఇయర్లో ఉండేటటువంటి డెత్ క్లైమ్స్ ఇచ్చాడు చూడండి, దాన్ని తీసేసేయండి. ప్రస్తుత సంవత్సరం చెల్లించవలసింది కలపండి. సో అవుట్ స్టాండింగ్ డెత్ క్లైమ్స్ at the beginning of the year. ప్రారంభంలో ఉండేటటువంటి చెల్లించవలసినటువంటి క్లైములు, సంవత్సర ప్రారంభంలో చెల్లించవలసినటువంటి క్లైములని మీరు తీసేసేయండి. అలాగే సంవత్సరాంతాన చెల్లించవలసినటువంటి క్లైముల్ని కలపండి. మనకి 1,90,200. ఇప్పుడు మళ్ళీ యాడ్ అవుట్ స్టాండింగ్ క్లైమ్స్. అవుట్ స్టాండింగ్ డెత్ క్లైమ్స్ at the end of the year. ఎంత ఇచ్చాడండి ముగింపులో ఉండేటటువంటి క్లైమ్స్ని? మనకి 16,000 ఇచ్చాడు. 16,000 లెక్కలో ఇవ్వడం జరిగింది. సో ఈ ఫిగర్ని అవుటర్ కాలంలో నికర అమౌంట్ చూపించండి. 2,06,200. ఓకే, ఇంకేమున్నాయండి ఇందులో? యాన్యుయిటీస్ పెయిడ్. యాన్యుయిటీస్ పెయిడ్ 1,06,900. 1,06,900. నెక్స్ట్ సరెండర్స్, వదులుకోళ్ళు 26,300. నెక్స్ట్ బోనస్ ఇన్ రిడక్షన్
ఆఫ్ ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ 1800. అలాగే చూడండి, డివిడెండ్స్ paid to shareholders. డివిడెండ్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్, వాటాదారులకు డివిడెండ్ చెల్లింపు ఎంత ఇచ్చాడు లెక్కలో మనకి? 9000. టోటల్ చేసేయండి. 3,50,200. 3,50,200 ఇది టోటల్. ఓకే, నెక్స్ట్ మనం ఈ షెడ్యూల్ యొక్క వివరణ, అంటే షెడ్యూల్ ఫార్మింగ్ ఆఫ్ రెవెన్యూ అకౌంట్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా మెయిన్ అకౌంట్ వేయాలి. రెవెన్యూ అకౌంట్ Moon Assurance Company Limited, revenue account for the year ending 31/12/2008. So, particulars, schedule number, amount. First, premium earned, ఆర్జించిన ప్రీమియం, షెడ్యూల్ నెంబర్ 1. మీరు రెవెన్యూ అకౌంట్ యొక్క ఫార్మాట్ పక్కన పెట్టుకొని ఎక్కిస్తూ ఉండండి. ప్రీమియం ఎర్నడ్ అంటే 14,12,100. నెక్స్ట్ ఇంట్రెస్ట్, డివిడెండ్ అండ్ రెంట్. ఇక్కడ మీకు నెట్ అని ఇచ్చాడు కాబట్టి ఇక మీరు అక్కడ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అది ముట్టుకోవడం అవసరం లేదు. నికరము అని ఇచ్చినప్పుడు మీరు అటువంటి ఆదాయ పన్నుల్ని మీరు తీసుకోని అవసరం లేదు. అన్ని ఏర్పాట్లు ఇవ్వగా ఉండేటటువంటి అమౌంట్గా భావించాలి. అది మనకి ఎంత ఇచ్చాడండి? 1,95,000. దీనికి ఇంకా షెడ్యూల్ ఏమి ఉండదు. 1,95,700. నెక్స్ట్ అదర్ ఇన్కమ్. ఇక్కడ అదర్ ఇన్కమ్లో చూడండి, కన్సిడరేషన్
consideration for annuities granted. దానికి షెడ్యూల్ ఏమీ ఉండదు. కన్సిడరేషన్ ఫర్ యాన్యుయిటీస్ గ్రాంటెడ్ 1,64,000. షెడ్యూల్ నెంబర్ మనకి 1కి సంబంధించి టోటల్ చేసేయండి ఎంత వచ్చిందో. టోటల్ 17,70,800. నెక్స్ట్ కమిషన్. కమిషన్ షెడ్యూల్ నంబర్ 2 19,140. నెక్స్ట్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ నిర్వహణ ఖర్చులు షెడ్యూల్ నంబర్ 3 63,800. ఇక్కడ మీరు ఇందాక ఫస్ట్ది టోటల్ ఏ అని పెట్టుకోండి. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 2, 3 కలిపి బి కింద తీసుకోండి. $82,940 టోటల్ బి. నెక్స్ట్ బెనిఫిట్స్ పెయిడ్. ఈ బెనిఫిట్స్ పెయిడ్ అనేది షెడ్యూల్ నంబర్ 4. షెడ్యూల్ నంబర్ 4 ఎంత వచ్చిందండి? 3,50,200. దాని క్రింద బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్ దీని షెడ్యూల్ ఏమీ ఉండదు. నగదుగా చెల్లించిన బోనస్ 4,800. టోటల్ చేసేయండి, ఇంకేమీ లేవు. 3,55,000 టోటల్ సి. టోటల్ సి. ఇప్పుడు డి. డి అంటే సర్ప్లస్. ఒకవేళ ఏ ఎక్కువ ఉండి బీసీలు తక్కువ ఉంటే సర్ప్లస్ వస్తుంది. అలా కాకుండా బీసీలు ఎక్కువ ఉండి ఏ తక్కువ ఉంది అనుకోండి, దాని డెఫిషిట్ అని కింద రాయాలి, లోటు అని. ఎలా వస్తుంది ఇది? ఏ మైనస్ బి మైనస్ సి. చూడండి సర్ప్లస్. దీని షెడ్యూల్ ఏమీ ఉండదు. $13,33,860 అలా అండర్లైన్ చేసి వదిలేయండి. ఇప్పుడు అప్రోప్రియేషన్స్ వినియోగితాలు. ఫస్ట్ ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ అకౌంట్. ఏమీ ఇవ్వలేదు లెక్కలో. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్. ఇది కూడా లెక్కలో ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్
balancing being funds for future appropriations. భవిష్యత్తు ఏర్పాట్లకు బదిలీ. సో ఏదైతే అమౌంట్ ఉందో అదే, ఎందుకంటే దీంట్లో నుంచి ఏ విధమైన మొత్తమో దేనికి కూడా మనం ట్రాన్స్ఫర్ చేయడం అనేటటువంటి జరగలేదు కాబట్టి టోటల్ అమౌంట్ ఇంతా కూడా మనం దీనికి భవిష్యత్ ఏర్పాట్లకు మళ్ళించేస్తాం అన్నమాట. దట్ ఈస్ టోటల్. ఇది డి టోటల్ ఇక్కడ సరిపోతుంది. ఇలాగా మనం రెవెన్యూ ఖాతాకు సంబంధించి ఈ విధంగా చేయాలండి. ఎందుకంటే మొట్టమొదటిగా రెవెన్యూ ఖాతాలో చూపబడేటటువంటి అంశాలన్నింటినీ కూడా మనం 1 నుంచి 4 షెడ్యూల్గా మీరు తీసుకోవాలి. అందులో ప్రతి షెడ్యూల్ని కూడా మనం ఆ వివరణ అనేటటువంటిది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఈ విధంగా తయారు చేయాలి. ఇందులో మనకి గత సంవత్సరపు జీవిత బీమా నిధి అనేది ఉంది. అది ఆస్తపుల పట్టీలు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా ముట్టుకోకూడదు. ఇది ప్రస్తుత సంవత్సరానికి సంబంధించినటువంటి నిధిగా మనం చెప్పుకుంటాం అన్నమాట అండి. ఇది ఎల్ఐసికి సంబంధించి రెవెన్యూ ఖాతా. మరి కొన్ని లెక్కల్ని రేపు క్లాస్లో చూద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.